హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా. మన బొబ్బా చెట్టు చూపిద్దాను మళ్ళీ వచ్చాను. బొబ్బా చెట్టు దగ్గరికి చక్కగా కాయలు రంగు వచ్చినాయండి. రంగు తెల్లి ఆ కాయలు కోయాలండి. ఈ పూట ఇవ్వండి 1 2 ఈ 3 కాయలు రంగు తెల్లి 3 కాయలు కోసుకోవాలండి. చూడండి ఎంత బాగుంది. నా నర్సరీ చెట్టు అండి, ఇది చూసుకోండి. దీని రైట్ సైడ్ మొలక చెట్టు వచ్చింది. ఇది మొలక చెట్టు. ఎండ పడ్డాక వీడియో తీస్తున్నానండి, మీరేమనుకోవద్దు. చెట్టు నుండి దారాలుగా పడ్డాయండి. సాంబారు చక్క పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు చక్కగా. మన నాటికాయ కానీ చాలా టేస్ట్ ఉంటుందండి, రుచిగా చాలా బాగుంటుంది నాటికాయ. కొట్టు దగ్గర కొనుక్కొచ్చుకునే కాయలకి ఇంటికాడ చాలా తేడా ఉంటుందండి. చక్కగా ఒక రోజు వాటర్ వేస్తుండే బట్టి కాయలు మంచిగా ఇదైనాయండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. మన నర్సరీ దగ్గరలోనే ఉందండి. ఇది కూడా చూడండి ఎలా ఉంది. ఇది కూడా మామిడి చెట్లు. ఇదంతా మన మొక్కజొన్న పక్కన. చూడండి మొలక్కలు ఎలా పడ్డాయి, దారాలుగా పడ్డాయి చూసారా. అవి కూడా మన మొలక్కాయలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా చూసారా. చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అసలు సాంబార్ పెట్టేద్దామా, ఎప్పుడు పెట్టుకుందామా అనిపిస్తుంది. చూడండి మొలక్కాయలు ఎంత మంచిగా ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.